నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డ్రగ్స్ వినియోగం మితిమీరితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి. పార్వతీపురం జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ. మెరుగైన సేవలు అందించేందుకు తమ శాఖ నుండి పూర్తి సహకారం ఉంటుందని వెల్లడి. మానవుని మరణానికి కారణభూతమైన అనేక వ్యాధుల్లో ముందు వరుసలో న్యూమోనియా. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఏపీలో కూటమి నాయకుల్లో బీపీ పెంచిన నామినేటెడ్ పదవుల స్పందేరం. కొందరికి మోదం మరికొందరికి ఖేదం కలిగించిన నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. పార్వతీపురం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు భేషుగ్గా ఉందని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి కరుణ తెలిపారు. జిల్లాలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్ ట్రైబల్ సెల్ నందు రోగుల వివరాలను నమోదు ప్రక్రియను పరిశీలించి రిఫరల్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి కేసులు లేకపోవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికలకు నామినేషన్ పత్రాల స్క్రూటినీ రిటర్నింగ్ అధికారి సేతు మాధవ్, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎంఎన్ నాయక్ ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్లో పరిశీలన చేశారు. స్క్రూటినీ అనంతరం 3 అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఎటువంటి అభ్యంతరాలు లేనందున వ్యాలిడ్గా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అభ్యర్థుల వివరాలు నోటీస్ బోర్డులో పెడతామని తెలిపారు. ఎస్కోట్ మండలం బొడ్డవరంకు చెందిన ఇందుకూరి శుభలక్ష్మి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్కోట మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకటరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 1 సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు 2 సెట్ల నామినేషన్ పత్రాలని దాఖలు చేశారు. నామినేటెడ్ పదవులకు సంబంధించిన 2వ జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పదవులు వచ్చిన వారు సంతోషంతో ఉండగా, మరికొందరు 3వ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. కొందరికి మోదం మరికొందరికి ఖేదం మిగిల్చిన నామినేటెడ్ పదవుల పందేరంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులకు సంబంధించి 2వ జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పదవులు వచ్చిన వారు సంతోషంతో ఉండగా, మరికొంతమంది 3వ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన సోదరుడు బేబీనాయన గెలిచేందుకు ఎంతగానో కృషి చేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించాక సుజయకృష్ణ రంగారావు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేశారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో బొబ్బిలి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రివిలేజ్, దేవాదాయ, రైల్వే బోర్డు సభ్యుడిగా గతంలో సేవలందించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి అథారిటీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడుకు అవకాశం లభించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బేబీనాయన గెలుపుకు తెంటు లక్ష్మీనాయుడు శ్రమించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు గ్రీష్మకు రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పదవిని సీఎం చంద్రబాబు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతిభాభారతి పార్టీకి విధేయురాలుగా ఉన్నారు. 2019, 2024 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి తన కుమార్తె గ్రీష్మకు టికెట్ కావాలని చంద్రబాబును ప్రతిభాభారతి కోరారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా అప్పట్లో అది సాధ్యపడలేదు. రాజాం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి చైర్పర్సన్గా, తెలుగుదేశం పార్టీ రాజాం పట్టణ అధ్యక్షురాలుగా, సిబిఎన్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా గ్రీష్మ సేవలందించారు.
తూర్పు కాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అడ్వకేట్గా ఉన్న ఈమె 2019 ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీకి ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలుపురానికి చెందిన గండి బాబ్జీ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించి 2016లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2021 మార్చి నుంచి తెలుగుదేశం పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ బాధ్యునిగా వ్యవహరించి నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది మార్చి నుంచి తెలుగుదేశం పార్టీ విశాఖ లోక్సభ నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. 2024 ఎన్నికల పొత్తులో భాగంగా దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో గండి బాబ్జీ అక్కడ టికెట్ త్యాగం చేయవలసి వచ్చింది. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మానం వెంకట ప్రణవ్ గోపాల్కు కీలకమైన విఎంఆర్డీఏ చైర్మన్ పదవి లభించింది. విద్యార్థి నాయకుడిగా ఉన్న ప్రణవ్ గోపాల్ను 2020లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా నారా లోకేష్ నియమించారు. జీవో 77 రద్దును కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన ప్రణవ్ గోపాల్కు 10 రోజుల జైలు శిక్ష పడింది. ఋషికొండ ప్యాలెస్ ముట్టడి విషయంపైన ఆరిలోవా స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నియంత్రణకు డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలో గోపాల్ ఉద్యమాలు చేశారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సీతంరాజు సుధాకర్కు ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్గా అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ పార్టీని వీడి సీతంరాజు సుధాకర్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించడంతో జనసేన అభ్యర్థి విజయానికి కృషి చేశారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పలువురు కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చడంలో సుధాకర్ కృతకృత్యులయ్యారు. మొదటి జాబితాలో విజయనగరం జిల్లా భోగాపురంకు చెందిన కర్రోతు బంగారరాజుకు అవకాశం లభించింది. పదవులు వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటే మరికొంతమంది స్వాతిముత్యం కోసం ఎదురు చూస్తున్న ముచ్చుపు చెప్పల్లా ఎదురు చూస్తున్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోలేని కిమిడి నాగార్జునకు మొదటి 2 జాబితాల్లోనూ అవకాశం లభించలేదు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కూడా ఈ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. పార్వతీపురం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సైతం తన వైపు కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. అభయహస్తం కోసం ఎదురు చూస్తున్న నాయకులకు రక్తహస్తం ఎదురు కావడంతో 3వ జాబితా కోసం ఎదురు చూడడం తప్ప మరే గత్యంతరమూ లేదు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్భావాలను యువతకు వివరించి వారిని చైతన్యపరిచి మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంకల్పం కార్యక్రమాన్ని విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండాను ఆ అలవాటు నుండి దూరం చేసేందుకు వారిలో చైతన్యం నింపేందుకు విశాఖ రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు నియంత్రించేందుకు రూపొందించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి రోజులు చర్యలు చేపడుతుందన్నారు. ఇటీవల కాలంలో 10,000 ఎకరాల గంజాయి పంటను నాశనం చేసి 3,000 మందిని అరెస్ట్ చేశామన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని, ఒకవేళ అలవాటు పడినా వారెవరైనా ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా డి అడిక్షన్ సెంటర్లో ప్రాథమిక స్థాయిలో చికిత్స పొందితే వాటి నుంచి బయటపడవచ్చని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. Even if you commit a heinous crime, you commit a murder, you commit a rape, the punishment normally you get is life imprisonment, which is around 14 years. After 14 years, you have a possibility of coming out. But if you are caught in a drugs case, if you are caught in an NDPS case, the punishment is as much as 20 years. Even more than murder, even more than rape. And most of us don't know. So that is the severity of the crime, that is the seriousness of the crime which you might be committing, which other people might be committing. So if somebody is selling drugs, if somebody is supplying drugs in your college, in
in and around you, please inform us. We will take strict action. And if somebody needs help, we are always ready to help. Without any, will not victimize you if you are consuming, and if you need help, we'll readily help you and without victimizing you. So please come forward. We'll also be setting up a drop box outside your college. So if any information regarding drugs or any other thing, any other type of crime or harassment or crime against women or something like that, anything is there, please feel free to drop a written note in that box. You don't need to write your name or anything. Of the job of police, and then the kind of crimes that are being reported in the society. So it is a dynamic society. What I have seen for the last 20 years and what you might have seen for the last 10 years in your life is totally different. So crime that was reporting earlier, basically it's a bodily offenses crime. Like you can take it as a murder, murder for gain, kidnapping. In crime against women, rape and harassment type of crimes. So nowadays there is a dynamic shift in the change in crime pattern, and different kinds of new crimes are evolving on day-to-day basis. The drugs is one of that crime. Another serious and important crime, cyber crime, social media crime, even more important crime, crime against women and children in the backdrop of drugs and social media. So these are the new trend of crimes. The department is not fully empowered to handle this type. ఎస్కోట్లో ఒక ప్రైవేట్ అతిథి గృహంలో జరిగిన సమావేశానికి రాజ్యసభ పూర్వ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సమావేశానికి విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ సభ్యత్వ నమోదాలు చురుగ్గా చేపట్టాలని చూపించారు. క్రియాశీలక సభ్యత్వ నమోదుపై తగిన సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మాజీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొట్యాడ లోకాభిరామికోటి నియోజకవర్గంలో 5 మండలాల కార్యకర్తలు కొత్తగా సభ్యత్వం తీసుకుని జాతీయ జనతా పార్టీలో చేరారు. గర్భిణీ స్త్రీల వసతి గృహాల్లో వైద్య సేవలు సదుపాయాలు బాగున్నాయని వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి కరుణ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సాలూరులోని ఐటీడీఏ వైటీసీ భవనంలో గల గర్భిణీ స్త్రీల వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. అక్కడ గర్భిణీ స్త్రీలకు అందుతున్న సదుపాయాలు, వ్యాక్సిన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పండ్లను పంపిణీ చేశారు. తమకు ఎటువంటి సమస్యలు లేవని, సమయానుకూలంగా అన్ని సదుపాయాలు అందుతున్నట్లు గర్భిణీ స్త్రీలు కమిషనర్కు తెలిపారు. సాలూరు, కురుపాం, గుమలక్ష్మీపురం ప్రాంతాల్లో ఇటువంటి వసతి గృహాలకు నిర్వహించడం పట్ల కమిషనర్ సంతోషం వ్యక్తం చేశారు. అదనపు వసతి గృహాలపై ఆమె ఆరా తీశారు. వసతి గృహంలో కొన్ని సమస్యలు ఉన్నాయని మీడియా ప్రతినిధులు కమిషనర్కు తెలియజేయగా నిధులు అందుబాటులో ఉన్నాయని, అన్నింటినీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సాలూరు పట్టణంలో కార్తీక ఏకాదశి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. సాలూరులో 500 సంవత్సరాల చారిత్రాత్మక దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. సంవత్సరంలో ఏకాదశి ఒక్కరోజులే పూజలు అందుకునే దేవాలయంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా వేణుగోపాల స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య 10,000కు పైగా వచ్చారని దేవాదాయ శాఖ ఈవో రమేష్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే క్యూ లైన్లు మరియు టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు వాటర్ మరియు ప్రసాద సదుపాయాలు కలిగించారు. తెల్లవారుజాము నుంచి 3 నుంచే జనాలు రద్దీ పెరిగిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది జనాలు ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. వేణుగోపాల స్వామి టెంపుల్
కార్తీక శుద్ధ ఏకాదశి ఈరోజు లాస్ట్ టైం అంటే ఒక 10,000 మంది వరకు అంచనా వేసుకున్నామండి. ఆ 10,000కు దగ్గరలోనే కొంచెం ఎక్కువగానే వచ్చారు ఈసారి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా అన్ని క్యూ లైన్ ఏర్పాట్లు చేసి జరిగింది. లాస్ట్ టైము 50 రూపాయల టికెట్కి ఒక 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. 10 రూపాయల టికెట్కి కూడా ఒక 6-7 క్యూ లైన్లు ఏర్పాటు చేశామండి. అయితే ఏంటంటే ఈ సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 2 నుంచి మంగళవారం 2 ఆ టైం ఒకసారి రావడం వల్ల కొంచెం క్రౌడ్ ఒక్కసారి 9 నుంచి 10:30, 11 వరకు క్రౌడ్ ఎక్కువైంది. అది కూడా మన ఏర్పాట్ల వల్ల పోలీసు బందోబస్తు అందరూ మొత్తం గ్రామ పెద్దలు పార్వతీపురం పట్టణంలో పురాతనమైన సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. శుద్ధ ఏకాదశి మహాపర్వదినం ఈ రోజున శ్రీ స్వామివారికి వ్రతములు పూజలు జరుపుకుంటూ పూర్వం నుండి ఆనవాయితీగా వస్తున్నది. భక్తులు వ్రతాలు పూజలు జరిపించుకుంటున్నారు. భోగాపురం మండలం నారుపేట గ్రామానికి చెందిన నారు అప్పలరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో లక్షలాది రూపాయలు దోచుకొని మోసగించి డబ్బులు అడిగితే మొండిచేయి చూపుతున్నాడని బాధితులు ఆరోపించారు. డెంకాడ, విజయనగరం రూరల్, భోగాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్పందనను బాధితులు ఆశ్రయించారు. నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 2014 వరకు ఉన్నారండి. అయితే 2013లో ఈ మండలానికి చెందిన నారుపేట వ్యక్తి నారు అప్పలరాజు తండ్రి రామనాయుడు అనే వ్యక్తి నాకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా ఇక్కడ నా స్నేహితుల ద్వారా నన్ను అప్రోచ్ అయ్యి విజయనగరంలో ఒక జమునారాయణపురం ప్రాంతంలో ఒక గ్లూకోజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అయితే నాకు ఫండ్స్ అవసరం ఉంది కాబట్టి ఒక ఫ్లాట్ మీకు తీసుకోండి అని చెప్పేసి అభ్యర్థిస్తే నాకైతే ఇప్పుడు ప్రస్తుతం నాకు ఉండటానికి ఇల్లు అన్నీ ఉన్నాయి, సొంత ఇల్లు ఉన్నాయి. మాకు ఫండ్స్ అవసరం ఉన్నందువలన మీకు తగ్గించేస్తున్నాము. మీరు తదుపరి ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తే చేసుకోవచ్చు, లేదు అంటే వేరే వాళ్ళకి అమ్మేసుకోవచ్చు అనే అభ్యర్థనతో నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే తదుపరి నేను 2014లో విజయనగరం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే విజయనగరం షిఫ్ట్ అయిన తర్వాత సరే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అది ఎలా ఉందో ఏమిటో అనేది చూద్దామని చెప్పేసి వెళ్తే కన్స్ట్రక్షన్ చాలా స్లో ప్రోగ్రెస్ అవుతుంది. అయితే తర్వాత మళ్ళీ ఇంకొక కొంత పీరియడ్ తర్వాత వెళ్ళేసరికి అది వేరే వాళ్ళు ఉన్నారు. ఏమిటి మీరేమిటండి ఇందులో ఉన్నారు ఏమిటంటే మేము కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, గృహప్రవేశం చేసుకున్నాం అన్నారు. ఇదేమిటి ఇది నాకు రాశారు, అది అగ్రిమెంట్ ఉందమ్మా నా దగ్గర అని చెప్పేసి అంటే లేదండి మేము రిజిస్ట్రేషన్ చేసుకో. మానవుని మరణానికి కారణభూతమైన అనేక వ్యాధుల్లో న్యూమోనియా ముందు వరుసలో ఉంటుంది. గడిచిన 2 ఏళ్లు న్యూమోనియా వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య సుమారు 25 లక్షలు ఉంటుందని అంచనా. న్యూమోనియా వ్యాధిని ఖచ్చితంగా నయం చేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మానవుని మరణానికి కారణభూతమైన అనేక వ్యాధులలో న్యూమోనియా ముందు వరుసలో ఉంటుంది. న్యూమోనియా బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా, హీమోఫిలిస్ గ్రామ్నేటిన్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల న్యూమోనియా సంభవించే అవకాశం ఉంది. ఫంగస్ వల్ల కూడా ఇది వస్తుంది. కొద్ది ప్రదేశంలోనే ఎక్కువ మంది ఉండడాన్ని ఓవర్ క్రెడింగ్ అని అంటారు. న్యూమోనియాకి ఓవర్ క్రెడింగ్ ఒక ప్రధాన కారణం. అందుకే గుంపుల్లోకి వెళ్ళడాన్ని నివారించాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఒక్కొక్కసారి తినే తాగే సమయాల్లో మనకు తెలియకుండానే కొన్ని పదార్థాలు, ద్రవాలు గొంతు నుంచి శ్వాసనాళంలోకి జారిపోతూ ఉంటాయి. ఆ ప్రక్రియను మైక్రో యాస్పిరేషన్ అంటారు. ప్రతి వ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫారింజియల్ ఫ్లోరా అని అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలి గదుల వరకు పోవడం వల్ల న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ వలన మనుషులలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల కూడా న్యూమోనియా వస్తుంది.
న్యూమోనియా లక్షణాలు ఇలా ఉంటాయి: దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలిగా అనిపించటం, కొందరిలో ఆకలి లేకపోవడం, కఫం పడవచ్చు లేదా పడకపోవచ్చు. పడితే అది తెల్లగా పసుపు రంగులో, ఒక్కొక్కసారి రక్తపు చారికతో కూడా కనిపించవచ్చు. న్యూమోనియా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆయాసం కూడా వస్తుంది. న్యూమోనియా ఊపిరితిత్తు పొరకు చేరినప్పుడు ఛాతీ నొప్పి కూడా రావచ్చు. ఇంటర్స్టిషియల్ న్యూమోనియా అనే తరహా రకంలో దగ్గు ఉండదు, కానీ ఆయాసం మాత్రం ఉంటుంది. దానితో ఒక్కోసారి శ్వాస ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆస్తమాలో పిల్లి కోతలు ఉంటాయి, న్యూమోనియాలో అవి ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్ళదు. కారణం, గాలి చేరవలసిన ప్రదేశమైన గాలి సంచిలో ఎగ్జుడస్ అనే వ్యర్థాల అడ్డంకి ఉంటుంది, కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరుకోదు. దానితో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఊపిరితిత్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చేస్తాయి. దీనినే హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని అంటారు. ఊపిరి అందకపోవడంతో చెమటలు పట్టడం, కంగారుగా ఉండడం, గుండె వేగం పెరగడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని సీవియర్ న్యూమోనియా అని పిలుస్తారు. న్యూమోనియా వంటి వ్యాధుల బారి పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. పొగ తాగే అలవాటు తక్షణం మానివేయాలి. ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు వాటిని నియంత్రించుకోవాలి. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పోషకాలన్నీ ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలి. దానితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అది న్యూమోనియాతో పాటు అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కుమరాడ మండలంలో అటు కస్తూర్బాయ్ పాఠశాల, ఇటు పోలీస్ స్టేషన్, మరోపక్క రజకులకు ఇచ్చిన చెరువు, ఇంకొక పక్క పశువుల ఆసుపత్రి, మరోపక్క హౌసింగ్ ఆఫీస్ ఉన్నాయని, అక్కడ పెట్రోల్ బంక్ వద్దని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. గతంలో ఇదే స్థలంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భంలో ప్రజలు వ్యతిరేకించడంతో జీసీసీ అధికారులు కొంత వెనక్కి జరిగి మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ బంకు ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా పార్టీ జిల్లా కమిటీ సభ్యమూర్తి సామమూర్తి మాట్లాడుతూ, ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎంతో మంది విద్యార్థులతో పాటు ప్రజలకు రక్షణగా ఉన్న పోలీస్ స్టేషన్ మరియు బట్టల చెరువు వద్ద ఉతుక్కుంటున్న రజకుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం కొమరాడ పోలీస్ స్టేషన్ సమీపంలో ఇట్లా కస్తూర్బాయ్ స్కూల్ పక్కన ఇదండి రజకులకి ఇక్కడ ఒక చెరువు ఇచ్చారు. వీళ్ళకి ఈ చెరువులోన మీరు చేపలు పట్టుకొని బట్టలు కూడా ఉతుక్కోమని చెప్పి చెరువు కూడా వీళ్ళకి రాసిచ్చారు. ఈ మధ్యనే ఇక్కడ పెట్రోల్ బంక్ అని చెప్పి పెడతారట. చుట్టూ జనావాసము, చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్న 300 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ హౌసింగ్ ఆఫీస్ ఉంది, ఇక్కడ పాపం రోజు రజకులందరూ ఇక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ పెట్రోల్ బంక్ పెడితే చాలా నష్టం జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే అటు విద్యార్థులతో పాటు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా చాలా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రత్యేకం ఇంకోటి ఏర్పాటు చేసి ఇక్కడ మాకు పెట్రోల్ నిలుపుదల చేయాలని చెప్పి మేము ఐటీడీ అధికారులు కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఐటీడీ అధికారులు 2-3 దగ్గరలు చూశారు, అది ఎక్కడ కూడా వీలు లేదని చెప్పి అడ్డుకోవడం వల్ల ఇక్కడ ఈరోజు ఇక్కడ వచ్చే ఈ మధ్యని జనావాసాల మధ్యని పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీక మాసంలోని ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ శర్మ మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత విజయనగరం గ్రామ దేవత నుంచి దేశ విదేశాల్లో కూడా చిత్రాలు చూపించే తల్లి, చెరువులోన దొరికిన తల్లి, చిత్రాలు చూపించే తల్లి. ఆవిడ ఎంతో మందికి ఎంతో విధంగా గ్రామ దేవతగా ఉంటూ ఎన్నో విజయాలను అందించినటువంటి ఆ దేవత ఈరోజు సిరిమాన మహోత్సవ జాతర సందర్భంలో ఈరోజు మంగళవారం ఏకాదశి అమ్మవారి యొక్క దేవస్థానానికి భక్తులు పోటెత్తున్నారు. ఈ యొక్క అమ్మవారిని ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయినటువంటి ఈ యొక్క మంగళవారం నాడు భక్తులు దర్శనం చేసుకోవడం చేత వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని, విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటివైనా సరే నెరవేరుతాయని, కింద సంవత్సరం వచ్చి నెరవేరిన వాళ్ళు తిరిగి మళ్ళా మొక్కుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం బారులు తీరి ఉన్నారు.
వేకుజాము నుంచి కూడా అమ్మవారి యొక్క దేవస్థానంలో భక్తులు అమ్మవారిని వేలకొలతో దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. జై తల్లి, జై జై తల్లి, జై. నగరంలోని దాసనపేట ఏనుగుల తోట కుమ్మరివీధిలో కాళికాదేవి బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 16వ తేదీ వరకు జరుగుతాయని మహాకాళేశ్వర సైతి కాళికాదేవి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు కాళికాదేవి అమ్మవారికి నేత్రోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. రేపు అమ్మవారి చల్లదనానికి ముర్రాట అభిషేకం మహోత్సవం నిర్వహిస్తామన్నారు. 14వ తేదీన బోనాల మహోత్సవం ఊరేగింపు సంబరం నిర్వహిస్తామన్నారు. 15వ తేదీన కుంకుమార్చన జ్వాలాతోరణం కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ మహాకాళేశ్వర సహిత కాళికాదేవి అమ్మవారి ఆలయంలో 22వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సర బోనాల మహోత్సవంలో ఈరోజు అనగా 12/11/2024 మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ యొక్క బోనాల మహోత్సవములు కాళికాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఊరు గ్రామం యొక్క అదేవిధంగా అన్ని వీధులు అన్ని గ్రామాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అంతా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలి అని చెప్పేసి హైదరాబాద్లో జరిగే బోనాల మహోత్సవంలో మన విజయనగరంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క బోనాల మహోత్సవాల్లో తేదీ 12/11/2024 మంగళవారం అమ్మవారికి నేత్రోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 13/11/2024 బుధవారం రేపు ఉదయము అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొచ్చిన తర్వాత సుమారు 11:30 గంటలకు అమ్మవారి చల్లదనానికే బోనాల మహోత్సవం ముర్రాట మహోత్సవం ఈ యొక్క బోనాల మహోత్సవంలో ప్రథమంగా జరుగుతుంది. చల్లదనం చేయడానికి ఈ యొక్క ముర్రాటని సుమారు 9 వీధుల నుండి వచ్చిన భక్త మహాశయులు తీసుకుని వస్తారు. అదేవిధంగా 14/11/2024 బుధవారం కాళికాదేవి అమ్మవారి నిత్యశాంతి కొరకు బోనాల మహోత్సవము వారి ఇండ్ల వద్ద బోన్నములు తయారు చేసుకుని మన అమ్మవారికి ఊరేగింపుగా తీసుకుని రావడం జరుగుతుంది. అదేవిధంగా 15/11/2024 శుక్రవారం నాడు మన కాళికాదేవి అమ్మవారి ఆలయం వద్ద ఆసక్తి గల స్త్రీలచే కుంకుమార్చన జరిపించబడుతుంది ఉదయం 9 గంటల నుండి. కావున భక్త మహాశయులు 50 మంది లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ యొక్క బోనాల మహోత్సవంలో పాల్గొని స్వామివారు అమ్మవార్ల తీర్థప్రసాదములు స్వీకరించి వారి కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లవేళ పొందగలని మరి ప్రార్థిస్తున్నాము. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ కన్వీనర్ సాయి కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినప్పటికీ విద్యార్థులపైన చూపుతున్నటువంటి ప్రేమ ఏమీ కనిపించినటువంటి పరిస్థితి. దాదాపు 3,500 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నప్పటికీ కనీసం దానిపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఈ యొక్క రాష్ట్రంలో బ్రాందీ షాపుల గురించి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ రేపటి తరం కోసం ఉపయోగపడే విద్యార్థుల కోసం ఏమాత్రం ఆలోచించినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులకి కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 30% బడ్జెట్ అనేది విద్యార్థుల కోసం ప్రవేశపెట్టాలి. కానీ ఓన్లీ 10.9% విద్యార్థుల కోసం కేటాయించినటువంటి పరిస్థితి. ఇది కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీనిపైన వెంటనే తక్షణమే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరీ ముట్టడికి కూడా వెనకాడబోదని హెచ్చరిస్తూ ఉన్నాం. సమగ్ర శిక్ష కేజీబీవీ సిబ్బంది గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమ్మె చేశారు. సమ్మె చేసిన ఆ కాలానికి జీతాలు ఇమ్మని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తీసుకువెళ్లిన నేపథ్యంలో నారా లోకేష్ అందుకు సుముఖత వ్యక్తం చేసి అంగీకరించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి జోగినాయుడు తెలిపారు.
ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ గత లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలో కేజీబీవీ సిబ్బందికి ఎంటీసీఏ విధానాన్ని అమలు చేయాలని, అవుట్ సోర్సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 120 మందిని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పాకల్పాటి రఘువర్మ ప్రస్తావించారని, వాటిపై కూడా కూటమి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ప్రాతినిధ్యం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ 84 రోజులు మాత్రమే జరిగింది. దాంట్లో 50 ప్రశ్నలు టీచర్ పాకల్పాటి రఘువర్మ గారు సంధించారు. ఆ ప్రశ్నలకు సమాధానం అప్పుడు దొరకలేదు. కనీసం నేటి ప్రభుత్వం అనే ప్రశ్న సమాధానం దొరుకుతుందని నారా లోకేష్ అని అతను ప్రశ్న జరిగింది. ఆయన ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది, అలా కేజీబీవీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మెలో ఉన్నప్పుడు వాళ్ళకి సమ్మె కాలంకి జీతం ఇవ్వలేదు. వారికి ఖచ్చితంగా వారికి ఆ సమ్మెకాలాన్ని జీతాలు ఇవ్వాలని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ప్రతినిధి చేస్తే వెంటనే ఆయన స్పందించి వాళ్ళకి సమ్మెకాలాన్ని జీతాలు ఇస్తామని తెలియజేసినందుకు ఏపీ పక్షంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు మూడ్లాంతర్ల చదురుగుడి వద్ద ఘనంగా నిర్వహించారు. సుమారు 15,000 మంది భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రసాదరావు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఏటా అమ్మవారి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాన జాతరోత్సవం అనేది అత్యంత వైభవంగా, నెల రోజుల జాతర అనేది అత్యంత వైభవంగా కన్నుల విందులుగా మీ ద్వారా అన్ని విధాలుగా జరిగాయి. తదనంతరం ఈరోజు చాలా పర్వదినం నాడు ఈరోజు ఈ మహా అన్నదాన కార్యక్రమం కూడా దేవస్థానం కూడా ఏర్పాటు చేశాం. భక్తుల సహకారాలతో ముందుగా మా అనువంశిక ధర్మకర్త అయినటువంటి పూసపాటి అశోక్ గారు 8 బస్తాలు అంటే 200 క్వింటాలు రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారు. అందరూ సహకారాలతో, ఈ భక్తుల సహకారాలతో ఈ మహా అన్నదాన కార్యక్రమం సుమారుగా 10 నుండి 15,000 మందికి కూడా మా దేవస్థానం ద్వారా అన్నదానం కూడా జరుగుతుంది ఈ అన్న సందర్భం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని అలాగే అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాన్ జాతర ఉత్సవాల సందర్భంగా గత 3 నెలలుగా అమ్మవారి సిరిమాన్ జాతర ఉత్సవాల్లో అన్ని ఉత్సవాలు విరివిగా చేయడం జరిగింది. అమ్మవారి దేవాలయ ఆగమ సాంప్రదాయం ప్రకారంగా, గ్రామదేవత ఆగమ ప్రకారంగా మన ఈ సిరిమాన్ జాతర మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సిరిమాన్ జాతర ఉత్సవాల్లో ఈరోజు మహాన్నదాన కార్యక్రమానికి సుమారు 10 నుంచి 12,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్నప్రసాదం నిమిత్తం విరాళాలు ఇచ్చిన దాతలందరూ కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో 10,000 మంది భక్తులు పాల్గొని ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. వారికి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కార్తీక మాసం సందర్భంగా కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజారావు మేడ ఎదురుగా ఉన్న శివాలయంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి హాజరై స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ 300 మందితో మొదలైన కార్తీక వనభోజన కార్యక్రమం 3,000కు చేరడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా మార్గంతో ఆలోచన చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలన్నారు. కస్బా ఆర్యవైశ్య సంఘం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కస్బా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెత్స శ్రీనివాసరావు, మండా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మ యొక్క ప్రసాద వాళ్ళందరికీ కూడా చేరుస్తున్నారు కస్బా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు. మరి కస్బా ఆర్యవైశ్య సంఘం యొక్క ప్రెసిడెంట్ వెచ్చ శ్రీని గారు అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ చైర్పర్సన్గా గ్రంథి రాజశేఖర్ గారు ఈరోజు జరుగుతున్న ఈ అన్నప్రసాద వితరణలో భాగంగా వాళ్ళు చేసిన కృషి
ఈరోజు ఈ కార్యక్రమమే నిదర్శనంగా చూపిస్తున్నాం. గత 17 ఏళ్ల కాలం నుంచి కూడా ప్రతి ఏడాది కార్తీక మాసం రాగానే వందలాది మందికి ఆ అమ్మ యొక్క ప్రసాదం వాళ్ళందరికీ కూడా శివుడి యొక్క ప్రసాదం అందరికీ కూడా చేరుస్తున్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు తలుచుకుంటేనే ఏ కార్యక్రమమైనా కంప్లీట్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోకుండా సొంత నిధులతో సుమారు 200 మంది ఆర్యవైశ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం నిజంగా అభినందనీయంగా తెలియజేస్తూ 200 మంది నుంచి ఈ ఏడాది సుమారు 3000 మందికి ప్రసాదం చేరుస్తున్నారు అంటే నిజంగా దేవుడి యొక్క ఆశీస్సులు మనపై ఉంది అన్నదానికి కూడా ఇదొక నిదర్శనంగా భావిస్తున్నాము. ఇదే విధంగా రానున్న కాలంలో కూడా కస్బా ఆర్యవైశ్య సంఘం ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని విజయనగరం అభివృద్ధికి విజయనగరం మంచికి కూడా కస్బా ఆర్యవైశ్య సంఘం ఎల్లప్పుడూ కూడా ఉంటుందని కోరుకుంటూ ఈరోజు ఈ అన్న ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు దేవుడి యొక్క పూర్తి బలం దేవుడు వాళ్ళందరికీ కూడా అందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తొలి ఏకాదశిగా పేరుగాంచిన ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లే మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడు. ఈ ఏకాదశినే ఉత్థాన ఏకాదశి అంటారు. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. చతుర్మాస వ్రతం ప్రారంభించిన తొలి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. నగరంలోని శివాలయం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద అంటూ ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు నగేష్ ఆచార్యులు మాట్లాడుతూ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. లగాయతు కూడా ఈ రోజు అంతా కూడా ఏకాదశి ఉన్నట్టే, మనకి ఏకాదశి పూర్తిగా ఉన్నట్టే. కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలోని ఉపవాసాలు చేయడం వల్ల ఆ యొక్క కార్తీక దామోదరుడు తాలూకు అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు విష్ణు దేవాలయంలోని అదే వెంకటేశ్వర స్వామి కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ ఏ దేవాలయంకి వెళ్ళినా సరే స్వామివారిని దర్శించడం వల్ల మనం చేసుకున్న పాపములు కానీ మనం అనుకున్న ఏవైనా సరే కార్యములు కానీ అన్నీ కూడా జయమవుతాయి. అలాగే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఎవరైతే దానాలు కానీ, అలాగే ఈ యొక్క ఒక దీపం ఉసిరి చెట్టు దగ్గర కానీ, లేదంటే విష్ణు దేవాలయంలో ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గర కానీ ఎక్కడైనా సరే దేవాలయంలో ఒక దీపం వెలిగించినట్లయితే మనం అనుకున్న అన్ని పనులు కూడా నెరవేరుతాయి, సకల శుభాలు కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క కార్తీక మాసం తర్వాత మార్గశ్రీ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిది ముక్కోడి ఏకాదశి జాన్వరి 10వ తారీఖున ముక్కోడి ఏకాదశి వస్తుంది. అంతవరకు అంటే ముక్కోడి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుస్తారు. ఆ రోజే స్వామి నిద్ర మేలుకొని మనందరినీ కూడా మన కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి అని చెప్పేసి మళ్ళీ అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది. తర్వాత 14వ తారీఖు నుంచి. అలాగే ఈ యొక్క స్వామి వైకుంఠ ఏకాదశి 1వ నెల 10వ తారీఖున వస్తుంది. ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం అయితే వస్తుందో ముక్కోడి ఏకాదశి నాడు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం అంతే ఫలితం కలుగుతుంది. అన్ని సకాల శుభాలు కూడా కలుగుతాయి. అలాగే కార్తీక దామోదరుడు అంటే విష్ణుమూర్తి సర్వేశ్వరుడు, అంటే విష్ణువు ఇద్దరు ఈ యొక్క మహేశ్వరుడు విష్ణుమూర్తి ఇద్దరిని కూడా దర్శించుకోవడం వల్ల మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. శుభం. నగరంలోని సుంకర్ వీధిలో గల సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఉపవాసం ఆచరించి ఏకాదశి పర్వదినాన సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సత్యనారాయణ స్వామి నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. నగరంలోని కనపాకలో శ్రీ మారుతి సహాయ సేవా సంఘం ఆధ్వర్యంలో 70 మంది పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతలు నాగుమల్లి గణపతిరావు, పెంటపాటి మార్కండేయులు, పెంటపాటి రాముల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సంఘం అధ్యక్షుడు గుత్తూరు చంద్రశేఖరరావు తెలిపారు.
ప్రతి నెల నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అరసాడ అప్పలస్వామి, బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తనకు సుమారుగా 17 సంవత్సరాలు అయింది. 5/7/2007లోని ఇది స్థాపించడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళు వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ వినియోగం మితిమీరితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. పార్వతీపురం జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ. మెరుగైన సేవలు అందించేందుకు తమ శాఖ నుండి పూర్తి సహకారం ఉంటుందని వెల్లడి. మానవుని మరణానికి కారణభూతమైన అనేక వ్యాధుల్లో ముందు వరుసలో న్యూమోనియా. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఏపీలో కూటమి నాయకుల్లో బీపీ పెంచిన నామినేటెడ్ పదవుల స్పందేరం. కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగించిన నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.